కుక్కర్లోని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మేక తలకాయని శుభ్రంగా కడుక్కొని ఉంచాలి. ముక్కకు బాగా కడగాలండి. ఒక 3-4 టైమ్స్ వరకు కడగాలి. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలే కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటికి పొద్ది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కూడా వేసిన వెంటనే తపేలా అయినా కుక్కర్ అయినా సరే అడుగంటుకుంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు కలిపిన వెంటనే పసుపు 1/4 టీ స్పూన్ వరకు వేసుకొని ఇలాగ ఒక 2 నిమిషాలు కలపండి. దీంట్లో ముందు శుభ్రం చేసిన ఈ మాంసాన్ని అంతటిని కూడా వేసుకోండి. వేసి ఈ పసుపు అంతా ఈ ముక్కలకి బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలాగే కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కారం 2 స్పూన్లు ఫుల్గా వేసుకోండి. ఈ కర్రీకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఫుల్గా ధనియాల పౌడర్ వేయించి పౌడర్ చేసినది వేసుకోండి. జీలకర్ర పొడి కూడా 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ పౌడర్స్ కొంచెం లైట్గా స్టవ్ మీద వేడి చేసి పౌడర్లు చేసుకుంటాం అన్నమాట. ఎక్కువ వేపకూడదు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఇలాగే కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ కలిపి దీంట్లో టమాటీలు పెద్ద సైజువి ఒక 2 వేసుకోవాలి. ఇది టమాటీలు ఒక 2 అయితే సరిపోద్ది అనమాట. ఇది 1/2 కేజీ ఉంటుంది అనుకుంటాను కర్రీ. ఈ టమాటీలు వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే కలిపి ఒక 10 నిమిషాలు అలాగా ఉడికించుకోవాలి. టమాటీలు అన్నీ బాగా మగ్గిన వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోండి. కుక్కర్లోనైనా సరే తపేలాలోనైనా సరే సేమ్ ఇలాగే చేయాలి. ముక్కలు ములిగే వరకు వేసుకోండి. ఇది మటన్ కాబట్టి మటన్ తలకాయ అయినా మటన్ కూర అయినా సరే ఉడకడం ఎక్కువ టైం పడుతుంది. వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు దీనికి కుక్కరు విజిల్ ఏం పెట్టుకోకుండా గ్యాస్ కట్టర్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత అది సెట్ అయిందా లేదా చేత్తో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి చుట్టూరన. చాలామంది ఇలా చెక్ చేయకుండా పెట్టేస్తున్నారండి. ఇప్పుడు మూత పెట్టి ఒక చేతిలుగా అడిసి రెండో చేత్తో హ్యాండిల్ లాగాలి. అప్పుడు టైట్గా బాగా పడుతుంది. ఇప్పుడు చిన్న ఆవిరి రాగానే కుక్కర్ విజిల్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు వాటర్ చుట్టూరా కారడం అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 6 విజిల్స్ రావాలి. విజిల్ పెట్టుకున్న తర్వాత 6 విజిల్స్ వస్తే మటన్ కర్రీ ఉడికిపోద్ది. కొన్ని ముద్దరగా ఉండేవి అయితే 8 వరకు విజిల్స్ వస్తే సరిపోద్ది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లగైన తర్వాత తీసుకోవాలి. స్టవ్ మీద ఉండేటప్పుడు ఎప్పుడైనా విజిల్స్ రాకుండా ఈ పక్కన కన్నం చూపించాను కదా, దాంట్లో నుంచి మాత్రం వస్తే మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగయ్యాక మూత తీసి గ్యాస్ కట్టర్ ఒకసారి మళ్ళీ ఒకసారి సరి చేసుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకోండి. లేదంటే పక్కన గాలిలాగా వచ్చేసి విజిల్స్ రాకుండా కుక్కర్లు ఏంటంటే పేలిపోతుంటాయి. అది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లగయ్యాక మూత అన్ని తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి గరం మసాలా పౌడర్ 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసి మొత్తం కలుపుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదని కొంచెం చూసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాగ కొంచెం పులుసులాగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయ్యాక చిక్కబడిపోద్ది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మటన్ తలకాయ రెడీ అయిపోయినట్టేనండి.